బూస్ట్ అంటే బూస్ట్ టేస్ట్ బాగుందని వేస్ట్ చేయకుండా మీరే తాగేస్తారు కదా. నాకెప్పుడు ఆ కాలం నీళ్ళు చిచ్చి అదే ఆ కాఫీ నీళ్ళే కదా మొహన కొడతారు. ఊరుకోండి. భుజాల మీద బాధ్యతలు మోసే భర్తలు బలంగా ఉండాలంటే అప్పుడప్పుడు బూస్ట్ కూడా తాగాలి. అంతేగాని ప్రేమగా ఎవరు హార్ట్లెస్ ఫెలోస్. ఇస్తలే కని బా బండి తాళాలు ఇవ్వ, బయటికి వెళ్ళాలి. బండి అడిగావంటే గుండుగిచ్చుకుని గుండ్రగా తిప్పి కొడతా. పాపం అడుగుతుంది, ఇవ్వచ్చు కదండి. ఆహా, నేను కూడా నిన్ను విడాకులు అడుగుతాను, ఇచ్చేస్తావా? ఇవ్వను. మరి మధ్యలో మూతట్టకే. అయినా నువ్వు బండి కడగడాలో తొడవడాలే, తిరగడాలు ఉండవు. ఎందుకు పాపం? కట్టలేక కోపం. ఇది బండి వేసుకెళ్తే కొట్టి పెట్రోల్ కన్నా కట్టి చలనాలు ఎక్కువైపోతున్నాయి. ఎదవగ్గి పెట్టి మొహం ఇది. హెల్మెట్ పెట్టుకోదు, చుట్టూడు పొద్దని, సిగ్నల్ జంపులు, టైం అయిపోద్దని, రాంగ్ రూట్లు, దూరం పెరిగిపోద్దని, ట్రిపుల్ రైడింగ్లు. ఆడపిల్లలు కదా ఆపరని. ఆ లాపరో ఫోటోలు తీసి పేపర్ల బిల్లులు పంపుతారు. మేము ఆన్లైన్ లో ఆఫర్లు చూసుకుని కట్టుకోవాలి. రీసెంట్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా దొరికింది తెలుసా ఇది. అది మిట్ట మధ్యాహ్నం. ఏంటి మందేసేస్తా? చిచ్చి కాదు. ఏంటి కాదు, దీంతో పాటు 2 గంటల కౌన్సిలింగ్ నాకు కూడా ఇచ్చారు తెలుసా. కోర్టుకెళ్ళి ఫైన్ కూడా కట్టాడు. నీతో చెప్పద్దు అంది. అదేదో చిన్నపిల్ల, చెప్పదండి చెప్పరా. ఏంటిది చిన్నపిల్ల? చూసావా ఎలా ఉందో? చీప్ బ్రాండ్ ఊరగాయ బెచ్చిది. నేను నిద్దట్లో ఉన్నప్పుడు మందేసి వచ్చి కొట్టేసింది అనుకో, ఎవరితో చెప్పుకోగలను. అందుకే నీతో చెప్పలేదు. అబ్బా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కరెక్టే కానీ నేను తాగలేదు. అబ్బా, ఏదో కొత్తగా తగులుతుంది. ఏందన్నా చెప్పు. అన్నిసార్లు హెల్మెట్ లేకుండా దొరికితే కేసు ఫైల్ చేసి జైల్లో ఇస్తారంట బా. మరి లేదంటే కిరీటం పెట్టి ఊరేగింతారంటే. ఆ ట్రాఫిక్ అంకుల్ కూడా హెల్మెట్ లైసెన్స్ లేకుండా ఎన్నిసార్లు దొరుకుతావు, సిగ్గు లేదా అని పిచ్చి తిట్లు తిట్టాడు బా. నిన్ను తిట్టడం కాదే, రోడ్డు అంతా దొల్లించి కొట్టాలి. అందుకే ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు రాసుకోమన్నా. చూసావా దీన్ని? కేసు లేని రాసుకోవాలో కూడా అదే చెప్తుందంట. దీనికోసం ఇలా కానిస్టేబుల్ తో అమ్మాయిని ఎలా పెంచాలో కూడా తెలియదా అని పచ్చబుద్ధులు తిట్టించుకున్నా. అబ్బా, ఇప్పుడు డ్రైవింగ్ చేసేది అక్కలే. అక్క ఎక్కడికే? ఎక్కడికేంటి, 2 రోజుల్లో నా పుట్టినరోజు ఉంది. గ్రాండ్ గా ఏదో ఒకటి చేయాలి కదా. అయితే సరేలా రండి. అర్జెంట్ గా మీ అమ్మ నాన్నకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. మేడ నుంచి దోసేసి పెద్ద గర్భ గ్రాండ్ గా చేద్దాం. అయినా ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసుకోవడానికి నువ్వేమైనా పసిపిల్లవనుకుంటున్నావేంటే? ఏదో జలమోహం నువ్వును. కావాలంటే కేజీ పెద్ద బూందీ లడ్డు కొనిస్తాను. కాలనీ అంతా పంచి పెట్టుకుని టపట్లు కొట్టించుకో. కనీసం కేక్ అయినా కట్ చేద్దాం. ఎందుకే? లాస్ట్ ఇయర్ కట్ చేయించాం. ఒక్కళ్ళు ఒక గిఫ్ట్ అన్న ఇచ్చారా? ఇచ్చారు కదా. ఏమి ఇచ్చారా? స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు, న్యూస్ పేపర్లు చుట్టా. మనం ఏమైనా స్టీల్ సామాన్లు అమ్ముకునే వాళ్ళవా? అయితే నా పుట్టినరోజు చేయరా? చేయననే కదా ఇందాక నుంచి చెప్తున్నాను. స్క్రిప్ట్ రా, షార్ట్ ఫిల్మ్ తీసి చూపెట్టాలటి నీకు. ఎల్లు అన్నం పెట్టు. ఎలా బర్త్డే కావాలంట నీకేంటి? 2 వేసి చెప్పాలా? ఇదే పెట్టుంటది ఫిట్టింగ్. ఏదో బంగాళదుంప మొహం ఇది. బూస్ట్ చల్లారిపోతుంది.